Hi guys, welcome to Akil's Cool Coding YouTube channel, and today our topic is Java comments. Comments లో టూ టైప్స్ ఉంటాయండి, లైక్ సింగిల్ లైన్ కామెంట్ అండ్ మల్టీ లైన్ కామెంట్స్. సింగిల్ లైన్ కామెంట్స్ డబుల్ స్లాష్తో డినోట్ చేస్తారండి, అండ్ మల్టీ లైన్ కామెంట్స్ని స్లాష్ స్టార్ అండ్ ఎండ్లో స్టార్ స్లాష్తో ఇండికేట్ చేస్తారండి. మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మెథడ్లో రాసే ప్రతి లైన్ని స్టేట్మెంట్ అంటాం, కానీ కామెంట్స్ని స్టేట్మెంట్ అంటామా అంటే అనం. ఎందుకంటే కామెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావు కాబట్టి. కామెంట్స్ జస్ట్ మన యూజర్ కోడ్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే కామెంట్స్ని యూజ్ చేస్తామండి. మనం ఎన్ని నెంబర్ ఆఫ్ కామెంట్స్ రాసినా అవి ఎగ్జిక్యూట్ కావు. మనం రాసే ప్రింట్ స్టేట్మెంట్ అండ్ అవర్ ప్రోగ్రామ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇది ప్రోగ్రామ్కి అవుట్పుట్ చూపిస్తాను, రన్ చేసి చూడండి. సో ఇది కామెంట్స్ ఇన్ జావా. మన నెక్స్ట్ వీడియోలో జావా వేరియబుల్స్ గురించి తెలుసుకుందామండి. Thanks for watching my video, and please do like, share and subscribe our Cool Coding YouTube channel. And please activate the bell icon to reach our videos. Hi guys, welcome to Akil's Cool Coding YouTube channel, and today our topic is Java comments. Comments లో టూ టైప్స్ ఉంటాయండి, లైక్ సింగిల్ లైన్ కామెంట్ అండ్ మల్టీ లైన్ కామెంట్స్. సింగిల్ లైన్ కామెంట్స్ డబుల్ స్లాష్తో డినోట్ చేస్తారండి, అండ్ మల్టీ లైన్ కామెంట్స్ని స్లాష్ స్టార్ అండ్ ఎండ్లో స్టార్ స్లాష్తో ఇండికేట్ చేస్తారండి. మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మెథడ్లో రాసే ప్రతి లైన్ని స్టేట్మెంట్ అంటాం, కానీ కామెంట్స్ని స్టేట్మెంట్ అంటామా అంటే అనం. ఎందుకంటే కామెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావు కాబట్టి. కామెంట్స్ జస్ట్ మన యూజర్ కోడ్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే కామెంట్స్ని యూజ్ చేస్తామండి. మనం ఎన్ని నెంబర్ ఆఫ్ కామెంట్స్ రాసినా అవి ఎగ్జిక్యూట్ కావు. మనం రాసే ప్రింట్ స్టేట్మెంట్ అండ్ అవర్ ప్రోగ్రామ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇది ప్రోగ్రామ్కి అవుట్పుట్ చూపిస్తాను, రన్ చేసి చూడండి. సో ఇది కామెంట్స్ ఇన్ జావా. మన నెక్స్ట్ వీడియోలో జావా వేరియబుల్స్ గురించి తెలుసుకుందామండి. Thanks for watching my video, and please do like, share and subscribe our Cool Coding YouTube channel. And please activate the bell icon to reach our videos. Hi guys, welcome to Akil's Cool Coding YouTube channel, and today our topic is Java comments. కామెంట్స్లో టూ టైప్స్ ఉంటాయండి, లైక్ సింగిల్ లైన్ కామెంట్ అండ్ మల్టీ లైన్ కామెంట్స్. సింగిల్ లైన్ కామెంట్స్ డబుల్ స్లాష్తో డినోట్ చేస్తారండి, అండ్ మల్టీ లైన్ కామెంట్స్ని స్లాష్ స్టార్ అండ్ ఎండ్లో స్టార్ స్లాష్తో ఇండికేట్ చేస్తారండి. మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మెథడ్లో రాసే ప్రతి లైన్ని స్టేట్మెంట్ అంటాం, కానీ కామెంట్స్ని స్టేట్మెంట్ అంటామా అంటే అనం. ఎందుకంటే కామెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావు కాబట్టి. కామెంట్స్ జస్ట్ మన యూజర్ కోడ్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే కామెంట్స్ని యూజ్ చేస్తామండి. మనం ఎన్ని నెంబర్ ఆఫ్ కామెంట్స్ రాసినా అవి ఎగ్జిక్యూట్ కావు. మనం రాసే ప్రింట్ స్టేట్మెంట్ అండ్ అవర్ ప్రోగ్రామ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇది ప్రోగ్రామ్కి అవుట్పుట్ చూపిస్తాను, రన్ చేసి చూడండి. సో ఇది కామెంట్స్ ఇన్ జావా. మన నెక్స్ట్ వీడియోలో జావా వేరియబుల్స్ గురించి తెలుసుకుందామండి. Thanks for watching my video, and please do like, share and subscribe our Cool Coding YouTube channel. And please activate the bell icon to reach our videos.